సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 6 సంవత్సరాల క్రితం అరవింద సమేతలో నటించారు. తర్వాత RRR సినిమా రామ్ చరణ్ తో కలిసి చేశారు. దేవరకు కొరటాల శివ దర్శకుడు. దీనికి ముందు శివ చేసిన ఆచార్య ఫ్లాప్ కావడంతో యంగ్ టైగర్ అభిమానులకు ఈ విషయం భయపెడుతోంది. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని 2 భాగాలుగా డిజైన్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇందులో మొదటి భాగం సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. ఇంత భారీ బడ్జెట్ పెట్టిన ఈ చిత్రం విజయం సాధించాలంటే డబ్బుల రికవరీ బాగా ఉండాలి. ఏరియాల వారీగా బిజినెస్ కూడా ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. సినిమా మీద రోజు రోజుకు హైప్ అయితే పెరుగుతోంది. పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకోవాలంటే ఏపీ తెలంగాణలో టికెట్ ధరలు పెంపుంటేనే సాధ్యపడుతోంది. దీనికి ముందు విడుదలైన కల్కి చిత్రానికి కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు 2 ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. అయితే దేవరా చిత్రం జూనియర్ ఎన్టీఆర్ది కావడంతో పాటు వివిధ రాజకీయ కారణాల నేపథ్యంలో ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు వస్తాయా రావా అనేది సందేహం ఏర్పడింది. నందమూరి కుటుంబ సభ్యులతో తారక కళ్యాణ్ రామ్ దూరంగా ఉండటం, చంద్రబాబు అరెస్టు సమయంలో స్పందించకపోవటం, ఇటు కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారిని వ్యతిరేకించకపోవటం వంటివి టీడీపీకి కాస్త ఇబ్బందికరంగానే ఉండేవి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం అభినందనలు తెలుపుతూ తారక్ ట్వీట్ చేయగా దానికి చంద్రబాబు పాజిటివ్ గానే బదులిచ్చారు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తెరంగేట్రం చేస్తూ ఫోటో రిలీజ్ అయినప్పుడు ఆయన విజయం సాధించాలని, తాతగారి పేరు నిలబెట్టాలంటూ తారక్ ఇటీవలే ట్వీట్ చేశాడు. వరదల వల్ల నష్టపోయిన ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు 50 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. ఈ క్రమంలోనే టీడీపీకి జూనియర్ దగ్గరగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అందిన సమాచారం మేరకు దేవరా సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు 2 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే తెలంగాణలోని మల్టీప్లెక్స్ లో 413, సింగిల్ థియేటర్లో 250 రూపాయలు, అలాగే ఏపీ మల్టీప్లెక్స్ లో 325, సింగిల్ థియేటర్లో 200 పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతించినట్లుగా సమాచారం. దీన్ని బట్టి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ పై చంద్రబాబుకు సాఫ్ట్ కార్నర్ ఉందనేది తేలిపోయిందనే చర్చ మొదలైంది.